అందరికీ నమస్కారం. పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026 కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు కదా. అయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించిన అన్ని అధికారిక వివరాలను మనం ఈ విశ్లేషణలో క్లియర్గా వివరంగా తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టేద్దాం. సరే, అందరం ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని క్లియర్ చేసుకుందాం. ఆన్లైన్లో బయట చాలా చోట్ల 40,000కు పైగా వేకెన్సీలున్నాయని ఒక ప్రచారం జరుగుతోంది. మరి అందులో నిజమెంత? అసలు వాస్తవమేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇదే అసలైన సంఖ్య. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం జనవరి 7, 2026 నాడు రిలీజ్ చేసిన వివరాల ప్రకారం ఖచ్చితంగా 28,740 పోస్టులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇకపై మనం ఈ నెంబర్ గురించే మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు మొదటి విభాగంలోకి వచ్చేశాం. అసలు అధికారిక ప్రకటనలో ఏముంది? ఈ వాస్తవాలను ఒక్కసారి పరిశీలిద్దాం. తప్పుడు సమాచారాన్ని పక్కన పెట్టి నోటిఫికేషన్లో ఉన్న వివరాలేంటో చూద్దాం. ఇక్కడ అస్సలు మిస్ కాకూడనొక పాయింట్ ఉంది. అదేంటంటే, ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎగ్జామ్ లేదు. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 10th క్లాస్ మార్కుల మెరిట్ మీదే సెలక్షన్ ఉంటుందన్నమాట. అంటే 10thలో మంచి పర్సెంటేజ్ ఉంటే ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. కానీ అదే సమయంలో కాంపిటీషన్ కూడా చాలా గట్టిగా ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. ఇక మన రెండవ విభాగానికి వద్దాం. ఈ మొత్తం 28,740 పోస్టులు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మీ సొంత రాష్ట్రంలో ఎన్ని అవకాశాలున్నాయో తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ఈ టేబుల్ చూడండి. దేశంలో ఎక్కడ ఎక్కువ అవకాశాలున్నాయో మనకు ఇట్టే అర్థమవుతుంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో అత్యధికంగా పోస్టులున్నాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో 1,060 పోస్టులు, తెలంగాణలో 609 పోస్టులు కేటాయించారు. సరే, ఇప్పుడు మూడవ విభాగానికి వెళ్దాం. అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఏవి, ఏ ఒక్క తేదీని కూడా మిస్ అవ్వకూడదు. సో జాగ్రత్తగా గమనించండి. ఈ టైం లైన్ను మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. చూడండి, జనవరి 20న అప్లికేషన్లు మొదలవుతాయి. ఫిబ్రవరి 4తో రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేసి ఉంటే కంగారు పడక్కర్లేదు. ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మొదటి మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి 20న విడుదలవుతుంది. ఇప్పుడు మనం 4వ విభాగంలో ఉన్నాం. అసలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, జీతం ఎంతొస్తుంది, ఈ వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం. అర్హతలు చాలా సింపుల్గా ఉన్నాయి. చూడండి, ఫస్ట్ది 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. రెండోది, మీరు ఏ సర్కిల్లో అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్రాంతం యొక్క లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి, ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైంది, సైకిల్ తొక్కడం వచ్చుండాలి. ఈ 3 అర్హతలుంటే చాలు. ఇక డబ్బుల విషయానికొస్తే అప్లికేషన్ ఫీజు కేవలం ₹100 మాత్రమే. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు ఉంది. ఇక జీతం విషయానికొస్తే సెలెక్ట్ అయిన వాళ్లకి మొదట్లో సుమారుగా 12,000 నుంచి 14,000 రూపాయల వరకు జీతం వస్తుంది. దాంతోపాటు ఇతర ప్రభుత్వ అలవెన్సులు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చివరి 5వ విభాగానికొచ్చేశాం, కెరీర్ గ్రోత్. ఈ జీడీఎస్ ఉద్యోగాన్ని కేవలం ఒక జాబ్గా చూడొద్దు. ఇది పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక మంచి భవిష్యత్తుకు వేసే మొదటి అడుగు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎంటర్ అవ్వడానికి జీడీఎస్ పోస్ట్ అనేది ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. ఇది ఒక స్థిరమైన సెంట్రల్ గవర్నమెంట్ కెరీర్లోకి అడుగు పెట్టడానికి ఒక మంచి మార్గమన్నమాట. ఈ కెరీర్ నిచ్చెనను ఒకసారి గమనించండి. గ్రామీణ డాక్ సేవక్గా జాయిన్ అయిన తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి పోస్ట్ మ్యాన్గా ప్రమోషన్ పొందొచ్చు. అక్కడ నుంచి పోస్టల్ అసిస్టెంట్ కూడా అవ్వచ్చు. మామూలుగా బయట నుంచి డైరెక్ట్గా పోస్టల్ అసిస్టెంట్ అవ్వాలంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. కానీ జీడీఎస్గా చేరితే ఆ దారి చాలా సులభం అవుతుంది. కాబట్టి దీన్ని కేవలం ఒక చిన్న ఉద్యోగంగా చూడకండి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో స్థిరమైన భవిష్యత్తుకు పునాది వేసే గొప్ప అవకాశం ఇది. మరి ఈ చిన్న అడుగు ఒక పెద్ద కెరియర్కు పునాది కాగలదా? ఈ అవకాశం గురించి ఆలోచించండి.